గర్భం సంతానం పుట్టాలి, పలానా టైంలోనే పుట్టాలి అని దేవుడే అనుకొని పుట్టించుకుంటాడు. వాళ్ళే నమ్ముతారండి దేవుణ్ణి. మీరు ఎంతనన్నా తర్జన పడండి, ఇంకా దేవుని వలన కాకుండా పుట్టినోడే ఎప్పుడు దేవుని నమ్మడానికి ఇష్టపడడు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి బాగా. రక్తం వలనైనా శరీరేచ్ఛల వలనైనా మనుష్యచ్చలమైనా పుట్టినవారు కారు అన్నాడు. అంటే దేవుని వలన పుట్టిన వాళ్ళు ఉన్నారు, దేవుని వలన కాకుండా పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అని ఇక్కడనే చెప్తున్నాడు కదా, క్లియర్గా చెప్పిండా. అయితే దేవుని వలన పుట్టిన వాళ్ళు దేవుణ్ణి నమ్ముతారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటందు, ప్రార్థించడం ఏడ తెగకుండా ఉండడానికి ఇష్టపడతారు. ఎవరైనా బల్తల అనుకోకుండా రక్షణ పొంది, అనుకోకుండా యేసును నమ్మి, అనుకోకుండా అరే ఈ దేవుని నమ్మితే నేను లోకం మంచిగా ఉండే, లోకంలో బతికితే బాగుండు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇలా కొనసాగరిగా ఏదో పొరపాటున కొన్ని పనులు జరుగుతాయి.